హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం డిసెంబర్ మంత్లో 15,000 బడ్జెట్లో ఏ మొబైల్స్ బెటర్ అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో పెద్ద హ్యూజ్ చేంజెస్ అయితే ఏమీ లేవు, బట్ ఒకసారి అయితే మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, లేకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి. సో ఈ మంత్లో అసలు ఈ మొబైల్స్ కొనొచ్చా లేదనేది వీడియో ఎండ్లో అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ లీస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ తర్వాతకి ఎవరు కొనాలి ఎవరు కొనొద్దు అనేది వీడియో ఎండ్లో క్లియర్గా చెప్తాను. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, లేకపోతే మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మొబైల్, ఒకవేళ మీరు కనుక బెస్ట్ డిస్ప్లే అండ్ బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. అది వచ్చేసి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ F41 అనమాట. సో మీకు అండర్ 15,000లో సూపర్ AMOLED తోటి అవైలబుల్ ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ ఇదని చెప్తాను. సో రిమైనింగ్ ఫోన్స్ కూడా మనకి సామ్సంగ్ నుంచే ఉన్నాయి. M21 ఉంది, బట్ M21 అనేది ఇప్పుడైతే స్కిప్ చేయండి. కొంచెం అప్డేట్స్ అయితే కొంచెం ఇక కొద్ది రోజులే వస్తాయి, ఎక్కువ రోజులు అయితే అప్డేట్స్ రావు కాబట్టి దాన్ని అయితే స్కిప్ చేసేయండి. సో F41 వచ్చేసి మీకు సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మెయిన్ అట్రాక్షన్ ఇందులో మనకు వచ్చేసి అండ్ అలానే 6000 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మనకి ఓన్లీ 15 వాట్ ఉంటుంది. ఓకే, నైట్ ఛార్జింగ్ చేసుకున్నట్లయితే 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అనేది ఎనఫ్ అని చెప్పొచ్చు. బట్ మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. 6000 mAh బ్యాటరీ అంటే మాత్రం మీకు చాలా బెటర్ బ్యాకప్ అయితే వస్తుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మెయిన్ మీకు కెమెరాస్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది రియర్ సైడ్ వచ్చేసి. అండ్ ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఓవరాల్గా కెమెరాస్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో అన్ని మొబైల్స్ ఎలా అయితే ఇస్తాయి ఇంచుమించు మీకు సామ్సంగ్ కెమెరాస్ అనేది ఎక్కువగా మీకు హై సాచురేటెడ్ ఇమేజెస్ రావడం కానీ ఎక్కువగా కలర్స్ పూష్ చేయడం కానీ అయితే ఉండదు. సో మీకు ఆల్మోస్ట్ ఆల్ రియలిస్టిక్ ఇమేజెస్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తుంది. లేదు మీకు పంచియర్ కలర్స్ కావాలి, బూస్టెడ్ కలర్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ఫర్దర్గా నేను చెప్పే మొబైల్స్ వైపు అయితే వెళ్ళొచ్చు. బట్ మీకు న్యాచురల్ ఇమేజెస్ వస్తే బెటర్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్స్ అయితే మీరు చూస్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 6+64 GB వేరియంట్ అనమాట, బేస్ వేరియంట్ వచ్చేసి. అండ్ ఇక మెయిన్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఇది ఒకటే కొంచెం ప్రాబ్లం, మనకి Exynos 9611 ప్రాసెసర్తో వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు గేమ్స్ ఆడతారనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే స్కిప్ అయితే చేసేయండి. లేదు మీరు గేమ్స్ ఆడరు, డే టు డే టాస్క్లు మల్టీ టాస్కింగ్ చేస్తారు, బెటర్ వీడియో క్వాలిటీ అండ్ మంచి కెమెరాస్ అండ్ ఎవ్రీథింగ్ మీకు బాగుండాలి, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోండి. అదర్ దాన్ దాట్ ఒకవేళ మీరు ఎక్కువగా గేమ్స్ ఆడతారనుకుంటే మాత్రం వేరే మొబైల్స్ అయితే చెప్తాను. సో ఇక దీని యొక్క ప్రైస్ కనుక మనం చూసినట్లయితే ఇది మనకు వచ్చేసి 15,500 రూపాయలు అయితే ఉంది. సో మీకు బ్యాంక్ ఆఫర్స్తో కలిపి కొంచెం తగ్గుతూనే ఉంటుంది. సో అకార్డింగ్ టు ఆఫర్స్ మీకు 15,000కి అయితే వస్తూ ఉంటుంది. సో ఇయర్ అండ్ సేల్ కూడా రాబోతుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం దీని మీద అయితే ఒక లుక్ అయితే ఇచ్చు. లేదు మీరు ఎక్కువగా గేమ్స్ ఆడతారనుకుంటే మాత్రం ఇక్కడ వచ్చేసి మీకు ఆప్షన్ వచ్చేసి Realme 7 అనమాట, రియల్మీ నుంచి. సో ఈ మొబైల్ కూడా బెటర్ మొబైల్, కాకపోతే కొంచెం సాఫ్ట్వేర్ బగ్ ఇష్యూస్ అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలామంది అయితే రిపోర్ట్ చేస్తున్నారు. సో అదర్ దాన్ దట్ అవన్నీ మీకు అప్డేట్స్లో ఫిక్స్ అయితే చేయొచ్చు. సో ఆప్షన్ అయితే ఉంది కాబట్టి సో దాన్ని ఒక్కదాన్ని పక్కన పెట్టి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇది G95 ప్రాసెసర్తో వస్తుంది. ఆ బడ్జెట్లో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి అక్కడ మీకు వేరే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఆప్షన్ గురించి తర్వాత చెప్తాను. సో దీని గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఫుల్ HD+ IPS డిస్ప్లేతో వస్తుంది. సో సూపర్ AMOLED అయితే కాదు, ఓన్లీ మనకి సామ్సంగ్ మొబైల్స్లోనే ఆ బడ్జెట్ మనకి సూపర్ AMOLED అయితే వస్తుంది అనమాట. ఇది IPS డిస్ప్లేతో వస్తుంది. IPS డిస్ప్లే అయినప్పటికీ మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇది కూడా మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 6+64 GB వేరియంట్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఫాస్ట్గా ఛార్జ్ అయితే అవుతుంది. సో బ్యాటరీ బ్యాకప్ కూడా డీసెంట్గానే ఉంటుంది, మరీ తీసేసే అంత అయితే ఉండదు. ఇది కూడా మనకి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. సో 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, ఇక రిమైనింగ్ అన్ని సో నామకే వాస్తే అయితే ఉంటాయి. ఇక 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుందన్నమాట. సో ఓవరాల్గా నేను టెస్ట్ చేసిన మొబైల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ మొబైల్ అని అయితే చెప్తాను నేను వచ్చేసి. అండ్ పర్సనల్గా నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. కాకపోతే కొంతమంది అయితే రిపోర్ట్ చేస్తున్నారు అన్న సాఫ్ట్వేర్లో బగ్స్ ఉన్నాయి, హ్యాంగ్ అవుతుందని. సో మేబీ ఫ్యూచర్లో బగ్స్ రాకుండా అప్డేట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. బట్ అదర్ దాన్ దట్ మీకు గేమింగ్ కోసం బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే ఖచ్చితంగా దీని వైపు అయితే చూడొచ్చు. లేదు మీకు 65 వాట్ ఛార్జింగ్ మెయిన్ ఇంపార్టెంట్, కెమెరాస్లో కొంచెం కాంప్రమైజ్ అవుతాం అనుకుంటే మాత్రం సేమ్ ప్రాసెసర్ తోటి వస్తుంది. అక్కడ మీకు Narzo 20 Pro వస్తుంది. అది వచ్చేసి మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. సో చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ పెట్టుకోవచ్చు మీరు గేమ్స్ ఆడినా సరే. కాకపోతే కెమెరాస్లో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సింది అయితే ఉంటుంది. సో అదొకటైతే నోటీస్ చేసుకోండి. ఇనీషియల్గా చూసినట్లయితే Narzo 20 Pro కెమెరాస్ బాగుండేవి Realme 7తో పోల్చినట్లయితే. ఆఫ్టర్ కొన్ని అప్డేట్స్ తర్వాతకి Realme 7 కెమెరా అనేది కొంచెం బెటర్ అయితే వచ్చింది కంపేర్ టు Narzo 20 Pro. అండ్ ఇక ఫైనల్ మొబైల్, నాకు బాగా నచ్చిన మొబైల్, ఒక ఆల్రౌండర్ మొబైల్ ఎవరైనా కొనాలనుకుంటే ఫస్ట్ మొబైల్ వచ్చేసి మీకు ఎవరైతే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి సామ్సంగ్ F41 చెప్పాను.
అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసి రియల్మీ 7. ఇది వచ్చేసి మీకు 15,000 బడ్జెట్లో వస్తుంది. స్ట్రిక్ట్లీ మీకు ఆఫర్స్లో ఇంకా తక్కువగా అయితే వస్తూనే ఉంటుంది 13,000 కూడా. అండ్ థర్డ్ మొబైల్ ఎవరైతే ఆల్రౌండర్ మొబైల్ బెస్ట్ బిల్డ్ క్వాలిటీ తోటి కలిపి బెస్ట్ కెమెరాస్తో కలిపి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీకు పోకో M2 Pro. సో ఈ మొబైల్ వచ్చేసి మనకి గ్లాస్ బిల్డ్తో వస్తుంది, ఫ్రంట్ అండ్ రేర్. సో రిమైనింగ్ మొబైల్స్ అన్నీ మనకి ప్లాస్టిక్ బిల్డ్తో వస్తున్నాయి. ఇది వచ్చేసి గ్లాస్ బిల్డ్తో వస్తుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో అయితే ప్రొటెక్షన్తో వస్తుంది. సో IR బ్లాస్ట్ ఉంటుంది ఎక్స్ట్రాగా మీకు. అండ్ మెయిన్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. పవర్ ఎఫిషియన్సీ ప్రాసెసర్ అనమాట ఇది మీకు. సో ఎక్కువగా పవర్ కన్జంప్షన్ అయితే ఉండదు. సో బ్యాటరీ చూసినట్లయితే ఇది కూడా మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అనేది మనకి బాక్స్లో ఇంక్లూడ్ అయితే చేస్తున్నారు. సో ఛార్జింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. ఇక డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి IPS డిస్ప్లే తోటే వస్తుందన్నమాట. కాకపోతే కొంచెం బ్రైటెస్ట్ డిస్ప్లే కంపేర్ మీకు రియల్మీ 7 ఈ పోకో M2 Pro డిస్ప్లే అనేది కొంచెం బ్రైటెస్ట్గా ఉంటుంది. కాకపోతే 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు, కానీ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది. ఇక కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే 48 MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్తో వస్తుంది. సెల్ఫీ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి ఇది 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఓవరాల్గా కెమెరాస్ పరంగా చూసినట్లయితే 15,000 అండర్ 15,000 వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా మొబైల్ అని చెప్తాను నేను. కంపేర్ టు మీకు ఇందాక చెప్పాను కదా, నేను ఏదైతే శాంసంగ్ మొబైల్ ఉందో అది వచ్చేసి మీకు కలర్స్ అనేవి రియలిస్టిక్గా ఉంటాయి, కొంచెం మ్యూటెడ్ కలర్స్ ఉంటాయి. కాకపోతే మీకు ఇక్కడ చూసినట్లయితే కొంచెం పంచేర్ కలర్స్ అయితే ఉంటాయి. సో హైలీ సాచురేటెడ్ ఇమేజెస్ వస్తాయి. బట్ కెమెరా క్వాలిటీ మాత్రం సీరియస్లీ చాలా బాగుంటుంది. సో నేను పర్సనల్గా చెక్ చేశాను. సో ఖచ్చితంగా మీరు కెమెరాస్ మీ ప్రయారిటీ, బెస్ట్ బిల్డ్ మీ ప్రయారిటీ, అండ్ మీకు MI UI కావాలనుకుంటే మాత్రం పోకో UI వితౌట్ యాడ్స్, MI UI వితౌట్ యాడ్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 14,000 రూపీస్ అయితే ఉంది. మీకు ఆఫర్స్లో అప్పుడప్పుడు ఇప్పుడు రైట్ నో ఆఫర్స్లో చూసినా సరే నిన్నటి వరకు మనకి 13,000 ఉంది, బ్యాంక్ ఆఫర్తో కలిపి మనకి 11,500కి వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొనాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ కూడా చూస్ చేసుకోవచ్చు. 3 మొబైల్స్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ F41 అండ్ గేమ్స్ పర్పస్ రియల్మీ 7R Narzo 20 Pro. అండ్ ఫైనల్లీ ఓవరాల్ ఒక ఆల్రౌండర్ మొబైల్ విత్ కెమెరాస్, బెస్ట్ బిల్డ్, బెస్ట్ సాఫ్ట్వేర్, ఎవ్రీథింగ్ పోకో M2 Pro. అండ్ ఈ మూడైతే సింపుల్గా డైరెక్ట్గా అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది, సో ఈ మొబైల్స్ అనేది ఇప్పుడు కొనొచ్చా డిసెంబర్ మంత్లో అంటే కొనొచ్చు. ఎవరికైతే మొబైల్ ఇక అసలు పనిచేయట్లేదు, ఇమ్మీడియట్గా రైట్ నో ఖచ్చితంగా ఒక మొబైల్ కొనాలనుకుంటే 15,000 బడ్జెట్లో ఈ మొబైల్స్లో మీరు మీ సిచ్యువేషన్ అంటే మీ యూసేజ్కి తగ్గట్టుగా ఏది బెటరో అదైతే చూస్ చేసుకోండి. అదర్ దాన్ దట్ మీ మొబైల్ అనేది ఇంకో 1 month 2 months సర్వైవ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మొబైల్స్ కొనడం అయితే ఆపేయండి. ఖచ్చితంగా మొబైల్ అయితే కొనమాకండి. వెయిట్ చేయండి 1.5 months 2 months జనవరి ఎండింగ్ కల్లా మీకు బెటర్ మొబైల్స్ అయితే రాబోతున్నాయి, 5Gతో రాబోతున్నాయి. ఇక 1,000 2,000 ఎక్స్ట్రా ప్రైస్ అయినా పర్లేదు, కానీ మీరు ఫ్యూచర్ ప్రూఫ్గా మొబైల్ అయితే తీసుకుంటారు కొద్ది రోజులు, అంటే ఒక 2 to 3 years వాడతారనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు 5G వచ్చినా సరే మీకు ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు మీ మీద. ఈజీగా మీరు 5Gని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో అదొకటైతే బ్రెయిన్లో పెట్టుకోండి. మీ మొబైల్ శిథిలావస్థకి వెళ్ళింది అనుకుంటే మాత్రమే ఈ మొబైల్స్ ఏదైనా ఒక మొబైల్ చూస్ అయితే చేసుకోండి. అదర్ దాన్ దట్ ఖచ్చితంగా స్కిప్ చేసి ఒక 2 months అయితే వెయిట్ చేయండి. ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఫ్యూచర్లో చేసి ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.